భూములు అయితే లఘు పెట్టేది అయితే పంట రావడం లేదు. భూములు అట్లా తయారైనవి కాబట్టి మనం ముందుగానైతే ఈ బర్ల మందను పెట్టిస్తున్నాను. నమస్తే అండి. వ్యవసాయం అంటే ఏమిటి, వ్యవసాయం అనేది ఎట్లా చేస్తారు, రైతు కష్టం ఎట్లా ఉంటుంది, 6 గాలాల పాటు పండించినటువంటి రైతుకు ఎలాంటి గిట్టుబాటు ధరలు ఉన్నాయి అనేది, వ్యవసాయం అనేది ఎలా చేస్తారనేది నేను పూర్తిగా మీకు వీడియోను అందిస్తాను. స్టార్టింగ్ మొలక అలకాలే, మండ పోసుకున్న తర్వాత మనకు మొలక వస్తుంది 2-3 రోజులకు. వచ్చిన తర్వాత మనం నారుమడి దున్నుకొని మనం మొలక అలకాల్సి ఉంటుంది. ఇది నారుమడి మనం సిద్ధం చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి నారుమడి దున్నిన తర్వాత మళ్ళీ మొలక అలికే రోజు మళ్ళీ దున్నవలసి ఉంటుంది. ఈరోజు మనం నారు అలుకుతున్నాం కాబట్టి ట్రాక్టర్ కూడా వచ్చింది. ఇక ట్రాక్టర్ డ్రైవరు మరి అసలు ఈ మోస్ట్ వాంటెడ్ డ్రైవరు. ఇక మనం మొలక మండ కూడా వేసుకొచ్చిన దీనేంబడే మొలక వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇప్పుకున్న తర్వాత మనం మొలక అలగాల్సి ఉంటుంది. ఇప్పుకోలేదు, ఇక్కడనే ఇప్పుకోవాలి దీన్ని. ఇంకో డ్రైవర్ అనిల్ కుమార్ గౌడు బెస్ట్ డ్రైవర్. ఇప్పుడు దీన్ని ఇక ఎట్లా చేస్తాడో చూడండి, మీకు చూపిస్తాను. మంచిగా సమానంగా రావాలి. ఇది రూట్ వేటర్ తోటి నారుమడిని సదును చేస్తున్నాం. రూట్ వేటర్ అంటారు, రూట్ వేటరు. ఇప్పుడు మొలక అలుకుదాం మనం. అలికినప్పుడు వెంటనే వర్షం కొట్టింది చిన్నగా, అందుకే కొంచెం పలసగా ఉన్నది. వారం రోజుల నారు, ఇంకో వారం రోజులు అయితే ఇక దున్నుడు స్టార్ట్ చేసుడే. 20-25 రోజులల్లో నాటు ఈరోజైతే పొలం దున్నిస్తున్నాం. ఇక పొలం దున్నిన తర్వాత ఒడ్లు పెట్టి ఒడ్లు ఎక్కుకొని ఇక పొలం నాటేయవలసి ఉంటుంది. వర్షాలు అయితే లేవు, నిన్న ఒకటి గట్టి వర్షం కొట్టింది. అటువంటి ఇంకొక 2 వర్షాలు కొడితే చెరువులు నిండుతాయి. అప్పుడే రైతులకు కొంచెం ఆనందం ఉంటుంది. వర్షాలు కొడితేనే పంట పొలాలు మంచిగా వస్తాయి. ఎండలు కొడితే పెట్టిన పొలాలు కూడా ఎండిపోతాయి, మాడిపోతాయి కొసలు. వాతావరణం చల్లగా ఉండాలి, వర్షాలు కొట్టాలి, కొడితేనే పంటలు అనేది మంచిగా పండుతాయి. ఈరోజు అయితే ఒడ్లు చెక్కుతున్నాను. ఒడ్లు చెక్కి ఒడ్లు పెట్టవలసి ఉంటుంది. ఈరోజు దున్నుడు అయితే అయిపోయింది. దున్నుడు అయిపోయిన తర్వాత మనం ఒడ్లు ఎక్కి ఒడ్లు పెట్టుకున్న తర్వాత ఇక నాటు వేసే రోజు అయితే తెరసాలు పెట్టవలసి ఉంటుంది. తెరసాలు అంటే కేజీలున్న జంబు కొట్టిన తర్వాత ఆ రోజు నాటు వేస్తూ ఉంటుంది. ఈరోజు అయితే పొలం దున్నుడు అయిపోయింది. ఒడ్లు కూడా ఎక్కుతున్నాను. ఒడ్లు ఎక్కి ఒడ్లు పెట్టాలి. ఇదంతా చెక్కిన ఆల్రెడీ అక్కడ రాక చుట్టూ ఒడ్లు ఎక్కుకున్నా. ఇక ఒడ్లు కూడా పెడదాం మనం. కొంచెం నీట్గా ఒడ్లు పెట్టుకోవాలి. ఒడ్లు ఎక్కిన తర్వాత నారు వీక్కొని నాటు వేయవలసి ఉంటుంది. నాటు వేసిన తర్వాత 3 రోజులకు గడ్డి మందు చల్లుకోవాలి. ఈరోజైతే మనం గడ్డి మందు చల్లుకుందాం. నాటు వేసిన తర్వాత 3 రోజులకు గడ్డి మందు చల్లితే కలుపు అనేది తక్కువ ఉంటుంది. అందుకనేది ఈరోజు నేను గడ్డి మందు అనేది పొలానికి చల్లుతున్నాను. ఈ గడ్డి మందు అనేది చాలా డేంజర్ కాబట్టి చాలా కేర్ఫుల్గా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఇట్లా ఉసికిలా కలుపుకోవాలి ఈ మందును. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా పొలంలోని యూరియా అనేది చల్లడం జరుగుతుంది. గంట మందు కలుపుకొని యూరియా అయితే చల్లుతున్నాను.
16 రోజులు అవుతుంది మన నాటేసి. మొత్తానికైతే 15 నుంచి 20 రోజుల మధ్యలో అయితే యూరియా చల్లుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మా పొలానికైతే మందు అనేది కొడుతున్నా. ఎందుకంటే ఈ ఎండలు చేయబట్టి ఎర్రబొమ్మడిను నీ మోగుపూరి లేక వచ్చింది, మొత్తం గుడ్డలు చేస్తున్నాయి. అందుకే మందు అనేది మొత్తం కలుపుకున్నాం. ఇక మేము కొడుతున్నాం మరి మందు. ఇక పొలానికి రోగం ఉన్నది, ఆ రోగం పోవాలి అని ఇక వెంటనే ఇక సావనం పోయింది కాబట్టి కోని అయితే పట్టుకొచ్చిన మంచిగా బరకత్ ఉండాలని మొక్కుతున్నా. మొక్కి కోని అయితే ఇక ఈరోజు కోస్తున్నా. ఈ రోజు అయితే మా పొలానికి అయితే మందులు అనేది స్ప్రే చేయడం అనేది జరుగుతుంది. నా పొలం అయితే చాలా దారుణంగా ఉంది, రోగం వచ్చింది, ఎర్ర బొమ్మడి గుడ్డ మొత్తం చచ్చిపోతుంది. 40 రోజులు అవుతుంది పొలం నాటేసి. మరి కల్తీ విత్తనాల మరి వాతావరణ ప్రాబ్లం తెలియదు కానీ మొత్తానికైతే చాలా రోగం ఉంది పొలం అంతా. ఈ రోజు అయితే మందులు తీసుకొచ్చుకున్నాం. యూరియా కొరత తగ్గించాలనే ఉద్దేశంతో నానో యూరియా ఒక లిక్విడ్ రూపంలోని అంటే స్ప్రే ద్వారా మనం చేసుకునేటట్టు ఈ నానో యూరియో తయారు చేసిర్రు. ఇప్పుడు నేను ఇదే ప్రయోగిస్తున్నాను. మొదటిసారిగా నానో యూరియో తీసుకొచ్చుకొని మనం ఇక్కడ ఒక డబ్బాలో పోసుకొని ఇవన్నీ కలుపుకోవడం జరుగుతుంది. పొలం నాటేసి ఇప్పటికి 40 రోజులు అవుతుంది. మొత్తానికైతే పొలం మరి ఇల్తునాల కలుతా మరి వాతావరణ ప్రాబ్లం తెలియదు. యూరియా బత్తాలు అయితే ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం యూరియా కొరత జరుగుతుంది. ఎక్కడ చూసినా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇక మేడం అడిగితే మరి యూరియా దొరుకుతలేదంటే ఈ నానో యూరియా తీసుకోపోమని చెప్పింది. ఈ నానో యూరియా కూడా తీసుకొని వచ్చినాం. ఇది స్ప్రే చేసుకోవడం ఇది కొత్త పద్ధతి. నానో యూరియా అనేది యూరియా కొరతను తగ్గించడం కోసం నానో యూరియా అనేది లిక్విడ్ రూపంలోని మనకు అందిస్తున్నది కేంద్ర గవర్నమెంట్ సబ్సిడీ రూపంలోని. ఇప్పుడు మరి అది కూడా మనం తీసుకొచ్చుకున్నాం. బాటళ్ళు అన్నిలోనే మిక్స్ చేసుకొని కొట్టువన్నది. ఇది పెట్రోల్ పంపు. మొత్తానికైతే ఈ రోజు ఇక ఎట్లుండాలంటే రిజల్ట్ అనేది తొందర ఏర్పడాలి మనకు. ఇక వచ్చిర్రు మన కొట్టలు మనలే మొత్తం ఇట్లా సేఫ్టీ ఉండాలి. అట్లా సేఫ్టీ కోసం రావాలి. ఎందుకంటే ఇది మనం ఒక విషపూరితమైన దాంతో చెలగాట మాడుతున్నాం కాబట్టి ఈ ఖచ్చితంగా రెగ్యులర్ గా ఈ ఊర్లే దరిదాపులో వీళ్ళే కొడతారు. చంద్ర మొగిలి నెంబర్ చెప్పు ఒకసారి. 9515 ఈ ఏరియాలో ఎక్కడ ఉన్నా కానీ ఒక్కసారి కాంటాక్ట్ కానీ. చూడండి రోగం ఎట్లా వచ్చిందో, బాగా వచ్చింది రోగం. కల్తీ విత్తనాలు ఏందో తెలియదు కానీ ఈ రకమైన రోగం నేను ఎప్పుడు లేదు. చాలు ఓన్ చెక్కరు. చూడండి ఒక్కసారి రైతుకు ఏం గిట్టుబాటు ధర ఉంటుంది చూడండి. ఇన్ని మందులు కొట్టినా కానీ రైతుకు ఎక్కడ గిట్టుబాటు ధర చెప్పు. ఇన్ని మందులు కొట్టిన 1000 మందులు కొట్టినా రైతుకు మిగిలేది ఏం లేదు. ఒక్క గుండు చిన్ననే అదేనా. ఫ్రెండ్స్ మా పొలం అయితే గొలకొస్తుంది. పుట్టకచ్చింది అంటారు కదా, అదే పుట్టకచ్చిస్తుంది. ఇక ఇది మనం చూసుకున్నట్టయితే రైతు కష్టం ఎట్లా ఉంటుంది అనేది మీరు చూశారు కదా. మొన్నటిదాక వర్షాలు బాగా కొట్టిన దాని ద్వారా కొంతమంది ముందు పొలం పెట్టుకున్న వాళ్ళకైతే హార్వెస్టర్లు నడవై దిగబడుతుంది కాబట్టి వాళ్ళకు కష్టం ఉన్నది. ఆల్రెడీ కోతకు వచ్చినాయి వాళ్ళవి. ఇక చైన్ మిషన్ అయితేనే ఈసారి కోస్తుడు ఉంటుంది. చైన్ మిషన్ తోడే కోస్తారు ఎక్కువ. చైన్ మిషన్లకి గిరాకీ బాగానే ఉంటుంది ఈసారి. ఎందుకంటే వర్షం మన లాస్ట్ టైం రాక వర్షం కొట్టింది కాబట్టి పొలాలు దిగబడతాయి, హార్వెస్టరు వెళ్ళదు. అందుకే పొలం అయితే ఇంకొక 20 రోజులు అయితే పొలం కోతకత్తది. మొత్తం అంచింది పొలం అంతా. ఇక హార్వెస్టర్ తోటి పొలం కోసి ఐకేబుల్ అయితే పోద్దాం. ఇక లాస్ట్ ఐకేబుల్ కోసి అమ్ముకునే వరకు కూడా నేను పూర్తి వీడియోను మీకు అందిస్తాను. చూస్తూనే ఉండండి జేసీబై A to Z బ్లాగ్. నా వ్యవసాయం కదా, వ్యవసాయం ఎట్లుంటుంది అంటే ఎన్ని తిప్పలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు.
చేతికి వచ్చే వరకు కష్టాలే, వస్తుందా రాదా. వర్షాలు మళ్ళీ లాస్ట్ టైంలో కూడా ఎట్లా కొట్టినాయి చూసిండ్రు కదా మీరు, మొన్నటిదాకా వర్షాలు కొట్టినాయి, ఇంకా కూడా వర్షాలు ఉన్నాయట. లాస్ట్ కూడా దుమ్మపోటు రావచ్చు. అప్పటి వరకు రైతు అనేది జాగ్రత్త భయంతో కూడుకున్నది. ఇది మొత్తం అసలు పూర్తిగా గుడ్డ మొత్తం నశించిపోయింది. చిన్న ఆకుతోటి ఒక్కొక్క ఏరుతోటి ఉండేది, అట్లాంటి మందులు కొట్టినాక మంచిగా సెట్ అయింది. ఇదైతే ఇట్లా వండింది, పర్లేదు అనిపిస్తుంది నాకు. నమస్తే అండి, ఈరోజు అయితే మా పొలం కోస్తున్నాం. అట్లయితే ఐకేప్ కొనుగోలు కేంద్రంలో అయితే పోసినాం. ఇక అట్లయితే ఇక్కడ మ్యాచర్ రావాలి 15, 16 ఇట్లా 14 ఈ రకంగా మ్యాచర్ ఇచ్చిన తర్వాత ఇక జోకుతారు. మ్యాచర్ వచ్చినాయి కాబట్టి ఈరోజైతే మా అడ్లు జోకుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, వ్యవసాయం అంటే ఇట్లా ఉంటుంది. 6 గాలాల పాటు పండిస్తే రైతు వాననక ఎండనక పగలనక ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది రైతుకైతే కంటివీన కునుకు ఉండకుండా రైతు అయితే పంట పండిస్తాడు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా వ్యవసాయం అనేది. చూస్తూనే ఉండండి మా యూట్యూబ్ ఛానల్.